భావిస్తున్నారా? ఎందుకంటే ఉండి నియోజకవర్గం భీమవరానికి పక్కనే, పెద్ద దూరం ఏమీ కాదు. అదే జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరానికి కూతవేడు దూరంలోనే ఉంటది. ఒక రకంగా భీమవరాన్ని గతంలో ఉండి భీమవరం అనేవారు. అంటే ల్యాండ్ మార్క్ కోసం. భీమవరం కంటే ఉండినే ఫేమస్. అటువంటి ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు బరిలోకి దిగడం, అక్కడ పవన్ కళ్యాణ్ గారితో ప్రచారం చేయిస్తే ఖచ్చితంగా గెలుపు ఖాయమని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా క్షత్రియ సామాజిక వర్గం ఓట్లతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు, మిగిలిన ఓట్లు, అలాగే గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ని ప్రచార పర్వంలోకి దింపాలి అనే ఆలోచన రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నారు. అందుకే తాజాగా చేబ్రోలులో పవన్ కళ్యాణ్ గారి కొత్త గృహప్రవేశం సందర్భంగా ఆయన వెళ్ళడం, అక్కడ మాట్లాడడం, ఆయన కలవడం, ఆ ప్రచారంలో ఖచ్చితంగా ఆయనతో ఒక హామీ కూడా తీసుకున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడున్న ప్రచార పర్వంలో భాగంగా, ఎందుకంటే ఆయన కూడా కూటమి అభ్యర్థే కాబట్టి ఒక ప్రత్యేక దృష్టి అయితే పెట్టి పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణరాజు గారి గెలుపు కోసం కృషి చేస్తారు.